హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాంస్క్రిట్ వాక్ బై ఎస్కే. మనం ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్కి సంబంధించినటువంటి శిష్యానుశాసనం అనే పాఠ్యభాగం యొక్క సారాంశం గురించి తెలుసుకుందాము. ఇక పాఠ్యభాగ పరిచయంలోకి వెళ్ళినట్లయితే ఈ శిష్యానుశాసనం అనే పాఠ్యభాగాన్ని కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటి తైత్తరీయోపనిషత్లోని శిక్షాధ్యాయం అనే దాని నుండి తీసుకోవడం జరిగింది. అలాగే ఈ శిష్యానుశాసనం అనే లెసన్ ద్వారా మనకు ఏం చెప్పడం జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అని చెప్పి అనుకున్నట్లయితే ముందుగా మనము చతురాశ్రమ ధర్మాల గురించి తెలుసుకోవాలి. చతురాశ్రమ ధర్మాలు అంటే అర్థం ఏంటి అంటే, ఒక వ్యక్తి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు అతని జీవితంలో ఉండేటువంటి 4 స్టేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని చతురాశ్రమ ధర్మాలు అని చెప్పి అంటారనమాట. ఏంటి ఆ చతురాశ్రమ ధర్మాలు అంటే, ఒకటి బ్రహ్మచర్యము, రెండవది గృహస్థాశ్రమము, మూడవది వానప్రస్థమము, నాలుగవది సన్యాసము. అయితే ఇందులో వానప్రస్థం, సన్యాసం అనేటువంటివి అప్రస్తుతం కాబట్టి మనం వాటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ముందు మొదటి 2 ఆశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యము అంటే అర్థం ఏంటి? పూర్వకాలంలో ఒక విద్యార్థి విద్యను నేర్చుకోవాలి అని చెప్పి అనుకున్నట్లయితే గురుకులానికి వెళ్ళేవాడు. గురుకులానికి వెళ్ళి గురువును సేవిస్తూ విద్యను పూర్తి చేసేవాడు. ఇలా ఒక వ్యక్తి గురుకులానికి వెళ్ళి గురువును సేవిస్తూ విద్యను అభ్యసించేటువంటి కాలం, అంటే విద్యను నేర్చుకునేటువంటి కాలం ఏదైతే ఉంటుందో దానిని బ్రహ్మచర్యాశ్రమము అని చెప్పి అంటారు. అయితే ఈ బ్రహ్మచర్యాశ్రమం పూర్తి అయిపోయిన తర్వాత, అంటే విద్యను నేర్చుకోవడము అనేటువంటిది పూర్తి అయిపోయిన తర్వాత ఆ శిష్యుడు ఏం చేసేవాడు? గురువు దగ్గరికి వెళ్ళి తన యొక్క శక్తి మేరకు తనకు తోచినంత ఏదో ఒక దానిని గురుదక్షిణగా ఇచ్చి గృహస్థాశ్రమంలోకి వెళ్ళేవాడనమాట. గృహస్థాశ్రమము అంటే అర్థం ఏంటి అంటే, విద్యను పూర్తి చేసుకున్న తర్వాత వివాహం చేసుకొని తాను సంపాదించినటువంటి జ్ఞానంతో లేదా తాను నేర్చుకున్నటువంటి విద్యతో ధనాన్ని సంపాదించుకుంటూ ఆ భార్య పిల్లలను పోషించడం ఏదైతే ఉంటుందో దానిని గృహస్థాశ్రమము అని చెప్పి అంటారనమాట. అయితే ఈ గృహస్థాశ్రమానికి వెళ్ళేటప్పుడు ఆ గురువు ఏం చేసేవాడు? తాను గృహస్థాశ్రమంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఆ గృహస్థుని యొక్క ధర్మం ఏంటి అనేది చెప్పేవాడనమాట. అలా ఆ గురువు చేత శిష్యునికి చెప్పబడినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో లేదా అతడు ఆచరించాల్సినటువంటి ధర్మం ఏదైతే ఉందో అదే శిష్యానుశాసనం. ఇక ఈ శిష్యానుశాసనం అనే లెసన్ ద్వారా ఆ గురువు శిష్యుడికి ఏం చెబుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఫస్ట్ గురువు శిష్యుడితో ఏమంటున్నాడు? సత్యం వద అంటే సత్యాన్ని పలుకు, ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధము అనేటువంటిది చెప్పకు, సత్యాన్ని పలుకు అంటున్నాడు. రెండవది ధర్మాన్ని ఆచరించు అంటున్నాడు. ధర్మాన్ని ఆచరించడము అంటే ప్రతి వ్యక్తికి కూడా కొన్ని ధర్మాలు అనేటువంటివి ఉంటాయి. ధర్మము అంటే ఒక వ్యక్తి నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఉంటుందో లేదా ఒక వ్యక్తి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో దానిని ధర్మము అంటారనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గురువు యొక్క ధర్మం ఏంటి అంటే, తాను చెప్పబోయేటువంటి విద్య ఏదైతే ఉంటుందో ఆ విద్యార్థికి అర్థమయ్యే విధంగా చెప్పడము అనేటువంటిది గురువు యొక్క ధర్మము. మరి తండ్రి యొక్క ధర్మం ఏంటి అంటే, తన కుటుంబానికి కావలసినటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో ఆ కుటుంబానికి కావలసినటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో ఆ అవసరాలను తీర్చడము అనేటువంటిది తండ్రి యొక్క ధర్మం. ఇలా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో కొన్ని ధర్మాలు అనేవి ఉంటాయి. అంటే అతడు కంపల్సరీ పాటించాల్సినటువంటి డ్యూటీస్ కొన్ని ఉంటాయి. వాటినే ధర్మము అని చెప్పి అంటారనమాట. అయితే ఇక్కడ గురువు శిష్యుడికి ఏం చెప్తున్నాడు? ధర్మాన్ని ఆచరించు అంటే భర్తగా తండ్రిగా నీ ధర్మం ఏదైతే ఉంటుందో ఆ ధర్మాన్ని చక్కగా ఆచరించు అంటున్నాడు. ఇక మూడోది ఏంటి? వేదాధ్యయనమును నిర్లక్ష్యము చేయకుము అంటున్నాడు. వేదాధ్యయనము అంటే అర్థం ఏంటి? తాను నేర్చుకున్నటువంటి విద్య మరిచిపోకూడదు. శిష్యుడు అనేటువంటి వాడు మర్చిపోకూడదు. కాబట్టి నేర్చుకున్నటువంటి విద్య ఎప్పటికీ గుర్తు ఉండాలి అంటే ఏం చేయాలి?
దానిని ప్రతిరోజు అధ్యయనం చేస్తూ ఉండాలి. దానిని ప్రతిరోజు వల్ల వేస్తూ ఉండాలి. ప్రతిరోజు మననం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి నువ్వు నేర్చుకున్నటువంటి విద్యను నిర్లక్ష్యం చెయ్యకు అని చెప్పి అంటాడు. ఇంకా విద్య నేర్పిన గురువుకు ఏదైనా దక్షిణగా సమర్పించిన తరువాత వివాహం చేసుకొని లోక కళ్యాణమునకై సంతానము తప్పక పొందవలెను అంటాడు. అంటే విద్య నేర్చుకున్నంత మాత్రాన సరిపోదు. విద్య పూర్తి అయిన తర్వాత గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నీ భార్య ద్వారా చక్కటి సంతానాన్ని పొంది ఆ సంతానాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి. అది గృహస్థుని యొక్క ధర్మము అని చెప్పి అంటాడనమాట. ఇంకా సత్యమును నిర్లక్ష్యము చేయకుము అని చెప్పి అంటున్నాడు. సత్యమును నిర్లక్ష్యం చేయకుము అంటే ఇక్కడ అర్థం ఏంటి? సత్యము అంటే ఇక్కడ మనం ఒక మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకోవడం ఏదైతే ఉంటుందో అది సత్యము. సో సత్యాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకుము అంటే ఆడిన మాట ఎప్పుడు కూడా తప్పకూడదు. ఇంకా నెక్స్ట్ ధర్మమును నిర్లక్ష్యము చేయకుము. అలాగే నీ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా నువ్వు నెగ్లెక్ట్ చేయకూడదు. నీ ధర్మాన్ని నువ్వు చక్కగా పాటించాలి అని చెప్పి అంటాడు. నెక్స్ట్ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యము చేయకుము. అంతేకాక సంపదలను పొందే లౌకిక కర్మలను నిర్లక్ష్యము చేయకుము. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుము. ఎందుకు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అంటే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. మనము ఏ పని చేయాలన్నా ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. జీవితంలో మనం ఏది సాధించాలన్నా ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం అనేది సరిగా లేకపోయినట్లయితే మనం ఏ పనిని చేయలేము, దేన్ని సాధించలేము. కాబట్టి మనకు హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. కాబట్టి ముందు మన ఆరోగ్యాన్ని మనం చక్కగా చూసుకోవాలి. కాబట్టి గురువు ఏమంటున్నాడు? నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకు అంటున్నాడు. అలాగే సంపదలను పొందే లౌకిక కర్మలను కూడా నిర్లక్ష్యం చేయకు. ఎందుకంటే కుటుంబాన్ని పోషించాలి అంటే అతడికి ధనం కావాలి. మరి ధనం కావాలి అంటే ఏం చేయాలి? ఆ లౌకిక కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ ధనాన్ని సంపాదించడానికి అతడు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని అతడు చేయాలి. కాబట్టి ఆ లౌకిక కర్మలను కూడా నిర్లక్ష్యం చేయకు అని చెప్పి అంటాడు. ఇంకా నిరంతరం అధ్యాయమును నిర్లక్ష్యము చేయకుము. అలాగే నువ్వు నేర్చుకున్నటువంటి విద్యను నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటేనే ఆ విద్య అనేటువంటిది నీకు ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తాడు. ఇంకా శిష్యులకు ప్రవచనములను బోధించుట కూడా నిర్లక్ష్యం చేయకుము. నువ్వు ఎలాగైతే నా దగ్గర నుండి విద్యను నేర్చుకున్నావో అలాగే నువ్వు కూడా నీ శిష్యులకు ఆ విద్యను నేర్పించాలి అని చెప్పి అంటాడు. ఎందుకనంటే జ్ఞానం అనేది ఒకరు ఇంకొకరికి పంచితేనే ఆ జ్ఞానం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి విద్యను బోధించేటువంటి విషయంలో శిష్యులకు ప్రవచనాలు లేదా విద్యను బోధించేటువంటి విషయంలో నిర్లక్ష్యం చేయకము అని చెప్పి అంటాడు. నెక్స్ట్ దేవ కార్యములను నిర్లక్ష్యము చేయకము. అలాగే దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో కార్యములు ఏవైతే ఉంటాయో వాటిని కూడా నిర్లక్ష్యం చేయొద్దు అంటాడు. దేవ కార్యాలు అంటే ఏంది? యజ్ఞయాగాది కర్మలు కావచ్చు, లేదా ప్రతిరోజు మనం చేసుకునేటువంటి పూజలు కావచ్చు, వాటిని దైవ కార్యాలు అంటారు. వాటిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు అంటాడు. ఎందుకనంటే దైవం ఫలతి సర్వత్రా. మనకెంత జ్ఞానం ఉన్నా ఏదున్నా దైవానుగ్రహము అనేటువంటిది లేకపోతే జీవితంలో మనం అనుకున్నటువంటి వాటిని సాధించలేము. కాబట్టి దేవ కార్యాన్ని నిర్లక్ష్యము చేయకూడదు అంటాడు. పితృకార్యములను కూడా నిర్లక్ష్యం చేయకుము. పితృకార్యము అంటే ఏంటి? తల్లిదండ్రులకు సంబంధించినటువంటి విధులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా నిర్లక్ష్యం చేయొద్దు అంటాడు. ఇంకా తల్లిని దైవముగా చూడవలెను, తండ్రిని దైవముగా చూడవలెను, గురువును దైవముగా చూడవలెను, అతిథిని దైవముగా చూడవలెను. మనకు ఉపనిషత్తులో ఉంది కదా, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఈ నలుగురు కూడా మనకు దైవంతో సమానంగా చెప్పబడ్డారు. కాబట్టి వీళ్ళ నలుగురిని కూడా మనం ఎలా ట్రీట్ చేయాలి అంటే దైవంతో సమానంగా ట్రీట్ చేయాలి. అలాగే ఏ పనులు నిందింపబడేవి కావో వాటిని మాత్రమే నీవు ఆచరించవలెను. ఇతరులచే నిందింపబడేటువంటి కర్మలు ఆచరింపరాదు. అంటే నువ్వు ఏ పని చేస్తే ఇతరులు నిన్ను మెచ్చుకుంటారో, ఏ పనులు చేస్తే ఆ పనులు ఇతరులకు ఉపయోగపడతాయో అలాంటి పనులను మాత్రమే చేయి. కానీ ఇతరుల చేత నిందింపబడేటువంటి కర్మలను అంటే పనులను మాత్రము చేయొద్దు. ఎందుకనంటే మనం చేసేది మనకు ఎలాగైతే ఉపయోగపడాలో ఇతరులకు కూడా ఉపయోగపడాలి. ఇతరులను బాధ పెట్టేటువంటి పనులు ఏవి కూడా చేయకూడదన్నమాట. ఇంకా నెక్స్ట్ గురువులమైన మేము ఆచరించు పనులలో ఏవైతే మంచి కార్యములో వాటిని మాత్రమే నీవు ఆచరించవలెను.
మేము ఏవైనా పొరపాట్లు చేస్తే వాటిని ఆచరించవద్దు. ప్రతి వ్యక్తి కూడా కొన్ని మంచి పనులు చేస్తాడు, చెడు పనులు చేస్తాడు. సో, మేము గురువులము కదా అని చెప్పి మేము చేసినటువంటి ప్రతి పనిని ఆచరించకూడదు. మా ద్వారా ఏదైతే మంచి పని చేయబడిందో దానిని మాత్రమే నీవు ఆచరించాలి. మా వల్ల ఏదైనా చెడు జరిగితే దానిని నువ్వు ఆచరించవద్దు అని చెప్పి అంటాడు. ఇంకా నీ గృహమునకు ఎవరైనా పండితులైన బ్రాహ్మణులు వచ్చినచో వారికి ఆసనమును సమర్పించి గౌరవించవలెను. అంటే ఇక్కడ అతిథి దేవో భవ అన్నాడు కదా. కాబట్టి ఇంటికి ఎవరైనా బ్రాహ్మణులు వచ్చినట్లయితే అతన్ని చక్కగా గౌరవించి అతనికి అతిథి సత్కారం అనేటువంటిది చేయాలి అని చెప్పి అంటాడు. ఇంకా వారికి ఏదైనా శ్రద్ధతో దానము చేయవలెను. అలాగే బ్రాహ్మణుడు వచ్చినప్పుడు ఇంటికి ఏదైనా దానం చేయడము అనేటువంటిది గృహస్థుని యొక్క ధర్మం. కాబట్టి నువ్వు ఏదైనా దానం చేయాలి అని చెప్పి అంటాడు. అశ్రద్ధతో దానం చేయరాదు. ఏదైనా ధనమును దానం చేయవలెను. సిగ్గుతో నియమముతో దానము చేయవలెను. అలాగే ధనం ఏదైనా ఉంటే ముందు ఆ ధనాన్ని దానం చేయాలి. అది కూడా సిగ్గుతో వినయంతో దానం చేయాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, అయ్యో వచ్చినటువంటి అతిథికి నేను ఎక్కువగా దానం చేయలేకపోతున్నానే అనే సిగ్గుతోటి నువ్వు దానం చేయాలి. అంటే నేనేదో బాగా దానం చేస్తున్నాను అని చెప్పి అహంకారంతో కాకుండా నేను ఇచ్చేటువంటిది చాలా తక్కువ అనేటట్టుగా సిగ్గుతోటి వినయంతోటి ఆ దానాన్ని చేయాలి. తర్వాత ఒకవేళ నీవు ఎప్పుడైనా కర్మ విషయమున గాని వృత్తి విషయమున కానీ ఏదైనా ధర్మ సందేహం కలిగినచో ఆ కర్మలను ఆచరించుచు సూక్ష్మ దృష్టి కలిగిన ధర్మ కామకులైన బ్రాహ్మణులు ఎట్లు ఆచరింతురో నీవు కూడా అట్లే ఆచరింపుము. అలాగే నీకు ఏదైనా ఒక కర్మను చేసేటువంటి విషయంలో, ఏదైనా ఒక పని చేసేటువంటి విషయంలో ధర్మ సందేహం కలిగినట్లయితే బ్రాహ్మణులు ఆ కర్మను లేదా ఆ పనులను ఏ విధంగా ఆచరిస్తారో ఆ విధంగా చేయాలి అని చెప్పి అంటాడు. అంటే బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ధర్మాన్ని పూర్వకాలంలో చక్కగా నిర్వర్తించేవాడు. పూర్వకాలంలో తన ధర్మాన్ని చక్కగా నిర్వర్తించేవాడు. కాబట్టి మనకి ఏదైనా సందేహం కలిగినప్పుడు బ్రాహ్మణులు ఆ ధర్మాన్ని ఎలాగైతే ఆచరిస్తున్నారో ఆ విధంగా ఆచరించాలి అంటాడు. ఇది నా యొక్క ఆదేశము, ఉపదేశము. ఇదే వేదం యొక్క రహస్యము. ఇదే దైవ శాసనము. ఇది ఉపాసించదగినది, ఇది సేవించదగినది అని చెప్పి ఆ గురువు ఏం చేస్తాడు, తాను చెప్పదలుచుకున్నటువంటి నియమాలు ఏవైతే ఉంటాయో ఆ శిష్యుడికి చెప్తాడనమాట. ఈ విధంగా తైత్తరీయోపనిషత్తులోని శిక్షాధ్యాయం నందు వేదాధ్యయనం అనంతరం గురువు శిష్యునికి సమాజంలో ఏ విధంగా ప్రవర్తించవలయనో బోధిస్తూ ఉపదేశించినటువంటి నియమాలు. అర్థమైంది కదా? థ్యాంక్ యూ.